ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి. ఆలోచించకపోతే అవ్వదు. ఎప్పుడు మనం సంతోషం ఉంటాము అంటే సంఘం అంతా కూడా ఏ బాధలు లేకుండా, ప్రారంభంలో ఆది సంఘం ఏ విధంగా అయితే ఉంది, ఎలా ఉంది, ఒక కష్టం వస్తే తమ దగ్గర ఉన్నటువంటి వాటిని అమ్మి తీసుకువెళ్ళి వాళ్ళ కష్టాన్ని తీర్చారు ఆదిమ సంఘం. ఆదిమ సంఘం మళ్ళీ ఈ దినాల్లో కనబడట్లేదు. ఆదిమ సంఘం మళ్ళీ ఈ దినాల్లో కనబడట్లేదు. మరి ఈ దినాల్లో కనబడాలి అంటే అది ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి, మనమే కష్టపడాలి, మనమే ఆలోచన చేయాలి. నిజంగా ఒకనాటి ఉన్నటువంటి ఈ త్యాగాలు ఈ నేటి కాలంలో కనబడట్లేదు అంటే మనం సరిగ్గా లేకపోవడం వల్లే కదండి. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలి. అట్ ద సేమ్ టైం మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎత్తుకుని ప్రార్థన చేయాలి. మరి సంఘంలో మరి చూడండి, మనకి ఆ ఆదివారం ఆఖరి ఆదివారం అంటే నెలలో ఆఖరి ఆదివారము మరి ప్రతి కార్యక్రమం జరగబడుతుంది. వీధి సువార్త జరుగుతుంది, ఒక మీటింగ్ జరగబడుతుంది. వీధి మీటింగ్ జరగబడిన తర్వాత మరి కొన్ని వంటకాలు చేయబడుతుంది. దానికి ఇప్పుడు ఉన్నటువంటి స్టవ్ సరిపోవడం లేదు, దానికి ఉన్నటువంటి సామాగ్రి సరిపోవడం లేదు. మరి ఈ విషయాలు మీ ముందుకు వచ్చాయమ్మా? వచ్చాయా? రాలేదు. మరి అప్పుడు సంఘంలో అన్నీ గారు చెప్పారు, పలానా వ్యక్తులు పలానా వేసుకుని కొంత వేసుకుని ఏదైతే లోటుగా ఉందో ఆ లోటుని భర్తీ చేసుకున్నాం అని చెప్పి సంఘంలో చిన్న విషయం బయటపెట్టారు. మరి ఇప్పుడు భర్తీ చేయాలి అంటే మరి వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా, వారి చేతిలో ఉన్న కష్టార్జితాలు వాళ్ళు ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండాలి అంటే మరి సంఘం కూడా ఆసక్తి ప్రార్థించాలి కదా. ఇలాంటి విషయాలు సంఘంలో బోర్డు ఉన్నాయండి, లోటుపాట్లు.